వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ఇండక్టెన్స్ డెరివేషన్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకేనండి. ఇండక్టెన్స్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ యాన్ ఏసీ సోర్స్. ఓకేనండి. ఇండక్టెన్స్ ఈజ్ కనెక్టెడ్ అక్రాస్ యాన్ ఏసీ సోర్స్. దీని యొక్క డయాగ్రామ్ చూద్దామండి. ఫస్ట్ ఒక ఇండక్టర్కి మనం ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు ఇక్కడ ఉండే స్మాల్ వోల్టేజ్కి ఇక్కడ ఉండే స్మాల్ కరెంట్కి రిలేషన్ అనేది ఎలా ఉందో మనం ఇక్కడ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనా. ఇక్కడ స్మాల్ వి అనేది ఏంటంటే ఇన్స్టంటేనియస్ వోల్టేజ్, ఇక్కడ స్మాల్ ఐ అనేది ఏంటంటే ఇన్స్టంటేనియస్ కరెంట్. ఓకేనా. ఇక్కడ ఏదైనా ఒక ఇండక్టర్కి ఆల్టర్నేటివ్ వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు ఆ ఇండక్టర్లో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుందండి. సేమ్ అదే కాయిల్ ఇండ్యూస్ అయింది కాబట్టి అక్కడ ఉన్న ఈఎంఎఫ్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ ఈఎంఎఫ్ అంటాము, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటామండి. ఓకేనండి. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఫ్యారడేస్ లాస్ ప్రకారం E = -L × di/dt అండి. ఓకేనండి. ఇప్పుడు సేమ్ ఇదే సర్క్యూట్కి మనం కేవీఎల్ అనేది అప్లై చేసినప్పుడు ఏమిటంటే ఏదైనా క్లోజ్ లూప్లో ఉన్న వోల్టేజ్ డ్రాప్స్ కానీ ఈఎంఎఫ్స్ కానీ అన్నీ యాడ్ చేస్తే అది =0 అవ్వాలండి. ఓకేనా. ఈ సర్క్యూట్లో రెసిస్టెన్స్ డ్రాప్స్ ఏం లేవండి, ఎందుకంటే ఇక్కడ ప్యూర్ ఇండక్టెన్స్ తీసుకున్నాం కాబట్టి దీంట్లో ఎటువంటి రెసిస్టెన్స్ డ్రాప్స్ లేవండి, ఓన్లీ ఈఎంఎఫ్ మాత్రమే ఉన్నాయండి. అందుకని స్మాల్ వి అండ్ స్మాల్ ఈ మాత్రమే ఉన్నాయండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఈక్వేషన్ మనం ఏంటంటే స్మాల్ ఈ -L × di/dt ఉంది కదా, ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయండి. సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుందండి ఫైనల్గా ఇక్కడ -L × di/dt ఈక్వల్టుకి అవతల సైడ్ వెళ్ళేసరికి ఏమవుతుందంటే స్మాల్ వి =L × di/dt అనేది మనకి వస్తుందండి. ఓకేనండి. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏం తీసుకున్నామండి ఇప్పుడు మనం దిస్ ద రిఫరెన్స్ వోల్టేజ్ ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ స్మాల్ v = Vm sin ωt తీసుకున్నామండి. ఓకేనండి. ఎట్ ఎనీ ఇన్స్టెంట్ స్మాల్ e -L × di/dt ఇన్ ఎనీ ఇండక్టర్. ఓకేనండి. ఇక్కడ అప్లైడ్ ఈఎంఎఫ్ అన్న అప్లైడ్ వోల్టేజ్ అన్న రెండు ఒకటే, అంటే స్మాల్ v అనేది దేనికి సమానం అవుతుందంటే L × di/dtకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ స్మాల్ v ప్లేస్లో మనం అనుకున్న వోల్టేజ్ అనేది సబ్స్టిట్యూషన్ చేద్దామండి. స్మాల్ v అనేది ఏంటమ్మా Vm sin ωt = L × di/dt. ఇప్పుడు నేను ఇక్కడ dt ఉంది కదా, dt అనేది ఇటు సైడ్కి పంపించేస్తున్నాను. ఏమవుతుంది అప్పుడు Vm sin ωt × dt = L × di అవుతుందండి. ఓకేనా. చూడండి ఒకసారి మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను ఈక్వేషన్ అండి. ఏమవుతుందంటే Vm/L × sin ωt dt = di అండి. ఓకేనండి. మనకు కావాల్సింది ఏంటండి ఓన్లీ కరెంట్ కావాలి, కానీ ఇక్కడ ఏముందండి చేంజ్ ఇన్ కరెంట్ ఉంది. కావాల్సింది ఇదేనా కాదండి. ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ ఇదే ఈక్వేషన్కి నేను బోత్ సైడ్స్ అనేది ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నానండి. ఓకేనండి. ఏం అప్లై చేస్తున్నానండి ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్ ఎల్హెచ్ఎస్ సైడ్ రెండు సైడ్స్న ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తున్నానండి. ఓకేనండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ Vm/L sin ωt × dt = di అవుతుందండి. ఓకేనా. ఇక్కడ మనకి di కావాలి కాబట్టి ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అనేది రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ Vm/L sin ωt × dt ఉంటుందండి. ఓకేనా. ఇక్కడ Vm/L అనేది ఏంటంటే కాన్స్టెంట్ కాబట్టి ఇదంతా మనకి బయటకు వచ్చేస్తుందండి. ఓకేనా. ఓకే. వచ్చిన తర్వాత మనకి ఏముంటుందంటే Vm/L sin ωt × dt వస్తుందండి. ఓకేనా. ఇక్కడ కొద్దిగా మనం మ్యాథ్స్ వర్క్ అనేది చేయాలండి, కొద్దిగా మ్యాథమెటికల్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేయాలండి. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ ఏమో dt ఉంది, ఇక్కడ వేరియబుల్ ఏమో ωt ఉందండి. ఓకేనా. ఇక్కడ వేరియబుల్స్ అనేది సేమ్ ఉన్నప్పుడు మనం ఏమేమి మెథడ్ అనేది అప్లై చేయగలం, కానీ ఇక్కడ వేరియబుల్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి మనం వేరియబుల్స్ని మార్చుకుంటామండి. ఓకేనా. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మెథడ్ ఇన్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ ωt = సమ్ కాన్స్టెంట్ u అనుకున్నాను. దీనికి బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే ω × dt = du అవుతుందండి. ఓకేనా. ఇప్పుడు మనకి dt కావాలంటే du/ω అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు ఈ వేరియబుల్స్ మనం ఏదైతే అనుకున్నా ఆ వేరియబుల్స్ని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దామండి. ఓకేనండి. సరే సబ్స్టిట్యూషన్ చేయండి.
ఇప్పుడు ఒమేగా టీ ప్లేస్లో నేను ఏం పెట్టుకున్నానండి, ఒమేగా టీ ప్లేస్లో యూ పెట్టాను, డిటీ ప్లేస్లో డియూ బై ఒమేగా పెట్టాను. ఈ ఒమేగా కాన్స్టెంట్ కాబట్టి ఇటు సైడ్ వచ్చేస్తుందండి. ఓకేనా, విఎం బై ఒమేగా ఎల్ అండి. ఓకేనండి, ఇప్పుడు మనకి ఏముంటుందండి, ఓన్లీ సైన్ యూ డియూ ఉంటుంది. ఓకేనా, సైన్కి మనకి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే మైనస్ కాస్ యూ అవుతుందండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మన జనరల్గా ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు మనకు 4 కోఆర్డినేట్స్ ఉంటాయి కానీ 0, 90 degrees, 180 degrees అండ్ ఆల్సో 270 degrees అండి. ఓకేనండి, ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్లో మనకి ఏంటమ్మా, ఆల్ సిల్వర్ టీ కప్స్ కదండి. దిస్ ద ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్, ఇది థర్డ్ కోఆర్డినేట్, ఇదేమో ఫోర్త్ కోఆర్డినేట్. ఇక్కడ మనకి ఫస్ట్ కోఆర్డినేట్లో ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి మనకి ఏమొస్తుందంటే జనరల్గా సైన్ 90 మైనస్ టీటా అని మనం ఎలా రాసుకోవచ్చు అంటే కాస్ టీటా కింద రాసుకోవచ్చండి. కానీ ఇక్కడ ఉన్నది ఏంటంటే మనకి ఇక్కడ ఏముందండి, కాస్ యూ ఉందండి. కాస్ యూ ఉంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం ఎలా మార్చుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్ ఒమేగా టీ అంటే ఒమేగా టీ మైనస్ 90 degrees ఉందనుకోండి, దాన్ని మనం ఎలా మార్చుకోవచ్చు అంటే మైనస్ కాస్ టీటా కింద కాస్ ఒమేగా టీ కింద మనం మార్చుకోవచ్చండి. ఓకేనండి, దిస్ ఇస్ ద జనరల్ కాన్సెప్ట్ అండి. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటంటే కాస్ ఒమేగా యూ ఏదైతే ఉందో కాస్ ఒమేగాని ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ ఫంక్షన్లో ఒమేగా టీ మైనస్ పై బై 2 కింద మనం ఇక్కడ రాసుకున్నామండి. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 2 అండి. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 2 అండి. ఓకేనండి, దిస్ ఈజ్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్. ఇది ఇండక్టెన్స్ యొక్క డెరివేషన్ అండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు ఐ కాస్త ఐ మ్యాక్సిమం అవ్వాలి అంటే కనుక ఇక్కడ ఐ కాస్త ఐ మ్యాక్సిమం అవ్వాలంటే ఇక్కడ ఏమవుతుందండి, సైన్ ఒమేగా టీ మైనస్ పై బై 2 వాల్యూ ఎంత అవ్వాలండి, ఇక్కడ కూడా 1 అవ్వాలండి. ఇప్పుడు ఐ మ్యాక్స్ అవుతుంది అంటే ఇక్కడ ఐ ఈక్వల్ టు ఐ మ్యాక్సిమం అవ్వాలంటే దిస్ వాల్యూ 1 అండి. అండ్ ఇప్పుడు ఐ మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందండి, ఐ మ్యాక్సిమం ఈక్వల్ టు విఎం బై ఒమేగా ఎల్. సబ్స్టిట్యూషన్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఐ ఈక్వల్ టు ఐ మ్యాక్సిమం సైన్ ఒమేగా టీ మైనస్ పై బై 2. దిస్ ఈజ్ ద అవర్ ఫైనల్ ఈక్వేషన్. ఇప్పుడు కంపేర్ చేయండి అమ్మ, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు కంపేర్ చేస్తే మనం వోల్టేజ్ అనేది రిఫరెన్స్గా తీసుకుంటే కరెంట్ అనేది ఇన్స్టెంటేనియస్ కరెంట్ అనేది 90 degrees అనేది ల్యాగింగ్లో ఉందండి. ఓకేనా, దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ప్యూర్ ఇండక్టర్ వోల్టేజ్ అండ్ కరెంట్. వోల్టేజ్కి కరెంట్కి 90 degrees ల్యాగింగ్లో ఉంటుందండి. ఓకేనా, మైనస్ అనేది ల్యాగింగ్ అనేది ఇండికేట్ చేస్తుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవరీవన్.